తెగించాను నువ్వు. అవును మరి. అమ్మాయి ఆ కప్పని ప్రార్థించాల. ఎలా తెలుసా? ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి. జబ్బురా అంత గట్టిగా అనకూడదు, కప్పలు వెళ్ళిపోతాయి. అవును అమ్మాయి, నేను ఒక మాట అడుగుతున్నా, కోపం పాడుకో. ఒకవేళ నీ పప్ప కాసపడేదో కప్ప వచ్చింది అనుకో, నా పప్ప మరి నువ్వు పట్టుకెళ్ళి పప్ప, నీ తెచ్చే పప్ప ఏదో కప్ప వచ్చింది అనుకో, అన్నావు అనుకో, ఆ కప్ప లోనికి వెళ్ళిపోదా. ఓహో, మరి అంటే స్లోగా స్లోగా నేను ఎలాగంటే స్మూత్ గా నేను ఎలాగంటే నలుగాను. ఓకేనా? ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, అప్పు చేసింది తప్పు తల్లి, అప్ప చేసింది తప్పు తల్లి, అప్పు చేసిన తప్పులు ఎప్పుడుగా భావించి ఓ కప్ప. అలాగ అనకపోతే మరి పట్టుకెళ్ళి పప్ప కప్ప కనిపించాలా? ఓహో, కనిపించాలి కదా. ఓకే అంటారు మళ్ళీ అను. మా అప్ప చేసిన తప్పులను ఎప్పుడుగా భావించవో కప్ప, మా అప్ప చేసిన తప్పులు ఒప్పులుగా భావించు కప్ప. తీసుకో ఈ పప్ప అక్కడ పెట్టేసి వెనక్కి చూడకట్టు వెళ్ళిపోరావాలి. ఓకే, సంవత్సరం అయింది. మా ఆవిడ గర్భపోతాయి, నవమాసాలు నిండుతున్నాయి. ఏ విధంగా చెప్పరా? ఓకే. సిందికో గోరా దుబ్బో ఓ తంద మామ దుబ్బో ఓ తంద మామ వాతనకే తంపెంగా వెలలేడా ఉండారాలు ఓ తంద మామ ఉండాదో ఈ ముండా మనసు. ఓ సిందికో గోరా దుబ్బో తంద మామ దుబ్బో తంద మామ వాతనకే తంపెంగా ముక్క వెలలేడా ఉండారాలు తంద మామ ఉండాదో ఈ ముండా మనసు. కడనాద కడమ పెట్టో ఓ తంద మామ పెట్టో ఓ తంద మామ కాకినాడ దించే కన్నో వాసనకే సంపంగి మొగ్గ ఏలు నిండా ఉండారాలో చిన్నవాడ ఉండాదో నిండా మనసు. అమ్మా, ఎవరు చేశారు ఈ పని? అమ్మాయి ఎవరు కాదు, మన అప్పనే. మన అప్పన్న పట్టప్పన్న. ఆయన అలాంటి కాకపోతే మీకు అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. టీయా మన ఇద్దరు తప్పు చేసినామా? అమ్మా, మంత్రసాలు ఎవరు లేరా? అమ్మా, ఇక్కడ మంత్రసాలు ఎవరు పశువులు డాక్టరా? ఆయన వద్దు, ఆయన అయితే పశువులు చేసినట్టు చేసేస్తాడు, చెయ్యడు తీసేద్దరు. అయితే ఎవరికి తేవాలి? అన్నయ్య ఫోన్ చేద్దునా? అన్నయ్య ఎవరు? దుబాయ్ లో ఉన్నారే. దుబాయ్ ఆర్ఎంపీ డాక్టర్. దుబాయ్ నుంచి వస్తండి. ఎంతమంది డాక్టర్ ఎవరు ఇంకా అంత పని చేయరు, అంత డాక్టర్ మంచి ఏం పర్వాలేదు. వస్తున్నాడు, రెడీ ఉండు. ఏంటి సంచేతి ఆ బ్యాగ్ ఏంటి? అవునండి, మేము అనుకోక ఇందులేమున్నాయి ఇందులేమున్నాయి మాకు అలాగనిపించలేదు. మా ఊరు వస్తారులే, కొప్పు కొంత మమ్మ కొప్పు, కొప్పు కొంత మమ్మ కొప్పు, కొప్పుకు తప్పలు ఇస్తాము, బకెట్లు ఇస్తాము, కళాయిలు ఇస్తాము, కొప్పు అమ్మ కొప్పు అలాగొన్నాడు. నాతో ఇంకో బండి వస్తుంది, మా ఊరు
బండి తెలీదా? పాతరపు సామాన్లు కొంతమంది, పాత సామాన్లు కొంతమంది, పోయిన బీరువాలు కొంతమంది, పోయిన సూటి కథలు కొంతమంది. మా బండి మీ ఈదులోకి మీ ఇంటి ముందుకే వచ్చిందండి. ఉల్లిపాయలు అమ్మ, ఉల్లిపాయలు ఎంత సులుపలు, మాది పాటి భూమి కదా, ఎంత సులుపు. అలాగ ఉన్నాడు. అడుగుపడు, మాట్లాడు. అన్నయ్య మరి దుబాయ్ నుండి వచ్చావు కానీ వద్దు, చాలా బాగాలేదు, నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. మరి నువ్వేదో చూడనియా. నేను చూస్తాను కానీ నాకు 2 వస్తువులు కావాలి. ఏంటి గుడ్డి ఏంటి? లేదమ్మా, కొల్లెం మూసేస్తారు. లేదు. సరే గాని అనియా, మరి ఏదో చూడనియా, 2 వస్తువులు ఇస్తాను. నాకు 2 వస్తువులు కావాలి. అమ్మా 3 వస్తువులు ముందు కావాలి. అలవాటు అయింది. లేదమ్మా, అవుతుంది, రోజు అవుతుంది. లేదమ్మా, ఈ మధ్యలో ఒక మహానుభావుడు దయ వల్ల అవుతుంది. మా ఇది భయ్య అక్కడ కొట్టిదారే ఉంటాము. భయ్య నీకు దండము. అమ్మా అనియా, సరే గాని నీకు మందు ఇస్తాను. ఇంకేం కావాలి? రూపాయి బ్లేడ్ కావాలమ్మా. ఓలమ్మో బేడంత గుర్తొచ్చిందమ్మో. ఓలమ్మ ఓలమ్మ అమ్మా, ఏం భయపడిపోతున్నావు? భయమతి మరేది కాదు. మొన్న మా వదిన డెలివరీ అయింది. బాబు పుట్టాడా? ఆ ఊరు మంత్రసారి వచ్చి అన్నది, ఒక బ్లేడ్ తేండమ్మ బొడ్డు కొయ్యాలి అన్నది. తెచ్చావా? అలాగే బ్లేడ్ తెచ్చా మంత్రసారికి ఇచ్చాము. ఆవిడ చేసింది బొడ్డు కొయ్యిపోయి. నువ్వెందుకు కాబరైపోతావు? ఏం కోసిందిరా? మా భయం వేస్తుంది. బొడ్డు కొయ్యిపోయి పుట్టెక్కని అది కోసింది కడుపు. అమ్మో, కుట్లేసారా? 6 కుట్లు పడ్డాయి. అమ్మా, ఈ డాక్టర్ మనకు మీ ఇద్దరు చెల్లి ఉన్నాము, నీ బాధ నువ్వు పడు. అదే మేమున్నాం కదా. అవునమ్మా, మీ ఇద్దరు సాన్లాట. నరికేస్తాను నీకు. కాదు, మేము సాల్ని మంత్రసాల అంటే అన్నా. దరిద్రుడా, మంత్రసాలని కూడా మేము కాదు. నాకేం తెలీదు. మీకు తెలీదా? అలా ఉంటాము, నీ పని నువ్వు చెయ్యి. అలా ఉన్నాడు. అమ్మ పడలేనమ్మా నొప్పులు పగవారికైనా రాకూడదా? పడలేనమ్మా నొప్పులు పగవారికైనా రాకూడదే. నొప్పులు పగవారికైనా రాకూడదా? పడలేనమ్మా నొప్పులు పగవారికైనా రాకూడదే. నొప్పులు కన్న తల్లి నీవు కరుణించవా? నొప్పుడు మరి నొప్పులు కన్న తల్లి నీవు కరుణించవా? బాలుడు పుట్ట తందానా ఓ తందానా దేవనందనా తందానా తందానా రాజవందనా తరిగడ చుంతరే తాత చుంతరే తాత చుంతరే కొడుకో. పుట్టాడా ఆ కొడుకు పుట్టాడా, నాకో కొడుకు పుట్టాడా, ఆ కొడుకు పుట్టాడా, నాకో కొడుకు ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా కొట్టండి.